ఏడుకొండలపై కొలువైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం భక్తులు ఎంతో మంది వస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా అసౌకర్యానికి గురికాకుండా టీటీడీ సిబ్బంది చర్యలు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు ముగుస్తున్నాయి. పైగా వీకెండ్ కూడా కావడంతో శుక్రవారం రాత్రి తిరుమల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు దర్శనానికి సమయం ఎక్కువగా పడుతూ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నినాదాలు చేశారు. సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఒక్కసారిగా నినాదాలు అందుకున్నారు. అంతేకాదు టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. భక్తులకు సౌకర్యాలు అందించాలంటూ డిమాండ్ చేశారు. అధికారులు రావాలని క్యూ లైన్లలో ఉన్న భక్తులు అర్ధరాత్రి నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా నెట్టింట్లో వైరల్ అయింది. ఇక దీని గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే టీటీడీ సిబ్బంది అధికారులు స్పందించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులతో కలిసి సర్వదర్శనం క్యూ లైన్లను కూడా పరిశీలించారు. భక్తులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత వారికి కావలసిన వాటిని ఏర్పాటు చేశారు కూడా. అయితే క్యూ లైన్లో టీటీడీ చైర్మన్ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పక్కనున్న భక్తుల చేత నినాదాలు చేయించిన సదరు భక్తుడు తన దర్శనం అనంతరం తను ప్రవర్తించిన వైఖరి పట్ల విచారం వ్యక్తం చేసుకున్నాడు. తన తప్పును తెలుసుకున్నానని పేర్కొన్నాడు. తనకు జ్వరంగా ఉండడంతో ఫ్రస్ట్రేషన్లో అలా ప్రవర్తించినట్లు చెప్పాడు. పాలు అందించాలని డిమాండ్ చేశానని, టీటీడీ సిబ్బంది తనకు అందించారని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణ కూడా కోరుతున్నట్లు సదరు భక్తుడు పేర్కొన్నాడు. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబారం అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయని చూసానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకుండే ప్రిస్క్రిప్షన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఏ టైం దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రిస్క్రిప్షన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పాను. తర్వాత చూస్తే అందరికీ అందినాయండి పాలు కానీ, ఫుడ్ కానీ, 2 కప్పులు కానీ అందరికీ అందినాయని చెప్పేసి చూసానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రిస్క్రిప్షన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈ రోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాపుకు కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయినా పూజ్యులు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే అధికారులు కూడా వారు అహర్నిశలు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించడం కోరుతున్నాను. అలాగే పూజ్యులైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను మా పొరపాటుని ఇటువంటిది ఎప్పుడూ నేను చేయలేదు. ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా కోరుతారు. ఇక భక్తులు క్యూ లైన్లో నినాదాలు చేయడంపై కొందరు విమర్శలు చేశారు. చివరకు భక్తులే ఇలా పొరపాటు చేశామని చెప్పడం ఈ వివాదానికి తెరపడినట్లయింది.